మెదక్ జిల్లా కేంద్రంలోని స్టేడియం వద్ద ఒక మూగజీవికి పునర్జన్మ లభించింది. బుధవారం ఉదయం క్రికెట్ ప్రాక్టీస్ నెట్లో ఒక అడవి కుందేలు పిల్ల దురదృష్టవశాత్తు చిక్కుకుంది. బయటకు రాలేక ప్రాణ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆ జీవిని ఉదయం వాకింగ్కు వచ్చిన జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి రామచంద్రరాజు, పశుసంవర్ధక శాఖ డాక్టర్ ఎండి కాజా సలావుద్దీన్, ఏపీఆర్ఓ బాబు గమనించారు. వెంటనే స్పందించిన డిపిఆర్ఓ రామచంద్రరాజు కుందేలు పిల్లను నెట్ నుండి సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం పశు వైద్యులు కాజా సలావుద్దీన్ దానికి తక్షణ చికిత్స అందించడంతో కుందేలు పిల్ల కోలుకుంది. ఈ సందర్భంగా డిపిఆర్ఓ మాట్లాడుతూ ఎండలు పెరుగుతున్న దృష్ట్యా మూగజీవాల నీటి కోసం గ్రామాలు, పట్టణాల్లోకి వచ్చే అవకాశం ఉందని, ప్రజలు వాటిపై ప్రేమాభిమానాలు కలిగి ఉండాలని కోరారు. మూగజీవాలను హింసించకుండా వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆయన పేర్కొన్నారు. తల్లి మండుతుండొచ్చు కదా, అది తొందర మాడిపోతుంది. ఫోటో కూడా కొట్టండి. ఇంజెక్షన్ లోడ్ చేసుకోవాలి. సార్ ఫోన్లో క్లియారిటీ మస్తు ఉంది. ఆగు ఆగు ఆగు, అలా పండుకోరా. అరే పండుకోరా నాన్న. ఎక్కడ చేస్తుందా నీకు తెలుసు. ఫోటో కూడా ఇంజెక్షన్ పడతలేదు. ఫోటో కట్టేమని కడతారు కదా, చిన్న సార్ మాడిపోతుంది. మాడిపోయింది కదా, పొడిని పెట్టినాం, మాడిపోతుంది. అలా ఏము వదిలేదు, ఖాళీ రాసుకోపోయి ఏమైందంటే చలితోటి చర్మం ఇది దెబ్బతింది, హెయిర్ కట్ అయిపోయింది. హెయిర్ కట్ అయింది. మీరు పట్టుకోండి, మీరు చెప్తాను, మీరు పట్టుకోవాలి, మీరు నిలబడాలి. మీరు రండి సార్, రండి. సార్ వద్దా మా సార్ సరిపోద్ది. ఓకే, ఏం చేద్దాం సార్? ఇగో ఈయన తప్ప చెప్తున్నాం, ఈయన చూసుకుంటాడు, మంచిగా చూసుకుంటాడు. ఈయన బాతులు కొంగలు చూస్తే అయితే సార్ చూస్తాను అసలు ఒక్క స్టార్ట్. నమస్కారం అండి. మాకు మెదక్ స్టేడియంలో వాకింగ్ ఉన్నాము. అక్కడ వాకింగ్లో మన నెట్లో ఇది తట్టుకున్నది. డిపిఆర్ సార్ నా ఎంబడి ఉండే, ఈ బాబు కూడా నా ఎంబడి ఉండే, ముగ్గురు ఉన్నాం. దాని జాలీలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ నేనే జూనియర్ వెటనరీ ఆఫీసర్ విహెచ్ మెదక్లో పశు వైద్యశాలలో ఇక్కడ ఎండి కాజా సలావుద్దీన్ ఇక్కడ ట్రీట్మెంట్ చేసి డిపిఆర్ సార్ తీసుకొచ్చి ఒక జాలీలో తీసుకొచ్చి దాన్ని బతికిచ్చినాం. ఇద్దరం బతికిచ్చినాం. ఒక పెయిన్ కిల్లర్ పోయోడిన్ ఇచ్చినాము.
మంచిగా అయిపోయింది. ఇప్పుడు పాలు కూడా తాపించినామండి దానికి. ఇక్కడ ఇతనికి అప్పచెప్తున్నాం, జాలీలో పెట్టుకుని దీని దగ్గర ఉన్నాయి కొన్ని కుందేళ్ళు ప్రైవేట్, అందులో పెట్టుకొని ట్రీట్మెంట్ చేస్తాం సార్. నేను మెదక్ జిల్లాలో డిపిఆర్ఓగా పనిచేస్తున్నాను. ఈరోజు స్టేడియంలో ఈ కుందేలు నెట్లో చిక్కుకుపోవడం వల్ల మన వెటర్నరీ డాక్టర్ గారు చూసి చెప్పడం వల్ల దాన్ని నెట్లోంచి రక్షించి ట్రీట్మెంట్ చేయడానికి మెదక్ ఆసుపత్రికి తీసుకొచ్చాం. చక్కగా ట్రీట్మెంట్ చేసి డాక్టర్ గారు ఇంజెక్షన్ కూడా చేశారు. అది ఇప్పుడు ప్రస్తుతం కోలుకుంటుంది. ఇంకోటి ఏంటంటే మూగజీవాలు ఎక్కడున్నా, ఏ మూగజీవైనా కానీ ఎక్కడైనా ఎవరైనా ప్రజలకు కనపడినట్లయితే మూగజీవాలను రక్షించి వాటిని పరిరక్షించడం వల్ల భగవంతుడి ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉంటాయని ఈ సందర్భంగా తెలుసు.